ఉన్నాడని అంటారు కొందరు, లేడని అంటారు మరికొందరు. వారి మాటలు నీ మాటలయ్యాయి, వారి నమ్మకాలు నీ నమ్మకాలయ్యాయి. కానీ నమ్మకానికి అపనమ్మకానికి అతీతంగా నువ్వెప్పుడైనా స్వయంగా వెతికావా? నమ్మకంలో దేవుడు లేడురా, నిరాకరణలో దేవుడు అసలే లేడురా. తెలిసిన మనసు ముగిసిన చోటే తెలియని రహస్యం మొదలవుతుందిరా. దేవుడు ఒక నమ్మకం కాదురా, స్వయంగా దర్శించాల్సిన సత్యం రా. గీతా, బైబిల్, ఖురాన్ అంటూ గ్రంథాల్లో వెతికావు. రాముడు, యేసు, అల్లా అంటూ గుడుల్లో వెతికావు. ఎన్నో ప్రార్థనల్లో వెతికావు, పలు ధ్యాన పద్ధతుల్లో వెతికావు. గురువులు చూపిన అనేక దారుల్లో ఎన్నో ఏళ్ళు తిరిగి అలసిపోయావు. కానీ ఒక్కసారి అయినా నీ మనసును చూశావా? మనసు కదలికనంతా గమనించి దానికి ఆవల ఏముందో చూసావా? నమ్మకంలో దేవుడు లేడురా, నిరాకరణలో దేవుడు అసలే లేడురా. తెలిసిన మనసు ముగిసిన చోటే తెలియని రహస్యం మొదలవుతుందిరా. దేవుడు ఒక నమ్మకం కాదురా, స్వయంగా దర్శించాల్సిన సత్యం రా. ఆలోచన అంటే గతమేరా, అది జ్ఞాపకాల ప్రతిధ్వనియేరా. తెలిసినదే తిరిగి తిరిగి కదులుతూ నేను అనే అహాని నిలబెట్టిందిరా. పోలికలు, కోరికలు, భయాలు, ఆశలు అన్నీ నేను అనే అహం వేసుకున్న రంగులేరా. తెలిసినదే నీవు మాట్లాడుతుంటే తెలియనిది నీకు ఎలా కనిపిస్తుందిరా? చూడరా నీ మనసును తీర్పు లేకుండా చూడరా. మారాలనే ప్రయత్నం లేకుండా, ఎంపిక లేకుండా గమనించరా. గమనించేవాడు గమనించబడేది రెండుగా లేవని గమనించరా. ఆ విభజన కరిగిన చోటే నీ మనసు మాయకు ముగింపు వస్తుందిరా. నమ్మకంలో దేవుడు లేడురా, నిరాకరణలో దేవుడు అసలే లేడురా. తెలిసినది నిశ్శబ్దమైన వేళ, మౌనం నీలో వికసించిన వేళ, నీవు అన్వేషిస్తున్న
తనంతట తానే ప్రత్యక్షమవుతుందిరా. పేరులేని, రూపం లేని, కొలవలేని, వర్ణించలేని ఆనంద రహస్యం. సత్యం కావచ్చు, ప్రేమ కావచ్చు, దేవుడు కావచ్చు. దేవుడు ఉన్నాడా? లేడా? ఉన్నాడని అంటారు కొందరు, లేడని అంటారు మరికొందరు. వారి మాటలు నీ మాటలయ్యాయి, వారి నమ్మకాలు నీ నమ్మకాలయ్యాయి. కానీ నమ్మకానికి అపనమ్మకానికి అతీతంగా నువ్వెప్పుడైనా స్వయంగా వెతికావా? నమ్మకంలో దేవుడు లేడురా. నిరాకరణలో దేవుడు అసలే లేడురా. తెలిసిన మనసు ముగిసిన చోటే తెలియని రహస్యం మొదలవుతుందిరా. దేవుడు ఒక నమ్మకం కాదురా, స్వయంగా దర్శించాల్సిన సత్యం రా. గీతా, బైబిల్, ఖురాన్ అంటూ గ్రంథాల్లో వెతికావు. రాముడు, యేసు, అల్లా అంటూ గుడుల్లో వెతికావు. ఎన్నో ప్రార్థనల్లో వెతికావు, పలు ధ్యాన పద్ధతుల్లో వెతికావు. గురువులు చూపిన అనేక దారుల్లో ఎన్నో ఏళ్ళు తిరిగి అలిసిపోయావు. కానీ ఒక్కసారి అయినా నీ మనసును చూసావా? మనసు కదలికనంతా గమనించి దానికి ఆవల ఏముందో చూసావా? నమ్మకంలో దేవుడు లేడురా. నిరాకరణలో దేవుడు అసలే లేడురా. తెలిసిన మనసు ముగిసిన చోటే తెలియని రహస్యం మొదలవుతుందిరా. దేవుడు ఒక నమ్మకం కాదురా, స్వయంగా దర్శించాల్సిన సత్యం రా. ఆలోచన అంటే గతమేరా, అది జ్ఞాపకాల ప్రతిధ్వనియేరా. తెలిసినదే తిరిగి తిరిగి కదులుతూ నేను అనే అహాని నిలబెట్టిందిరా. పోలికలు, కోరికలు, భయాలు, ఆశలు అన్నీ నేను అనే అహం వేసుకున్న రంగులేరా. తెలిసినదే నీవు మాట్లాడుతుంటే తెలియనిది నీకు ఎలా కనిపిస్తుందిరా? చూడరా నీ మనసు
గమనించరా గమనించేవాడు గమనించబడేది రెండుగా లేవని గమనించరా ఆ విభజన కరిగిన చోటే నీ మనసు మాయకు ముగింపు వస్తుందిరా నమ్మకంలో దేవుడు లేడురా నిరాకరణలో దేవుడు అసలే లేడురా తెలిసినది నిశ్శబ్దమైన వేళ మౌనం నీలో వికసించిన వేళ నీవు అన్వేషిస్తున్న అనంత రహస్యం తనంతట తానే ప్రత్యక్షమవుతుందిరా పేరులేని రూపం లేని కొలవలేని వర్ణించలేని అనంత రహస్యం సత్యం కావచ్చు ప్రేమ కావచ్చు దేవుడు కావచ్చు